హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ లక్నో మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులతో కోలాహలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజ్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇందుకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఒక T20 మ్యాచ్ కోసం హైదరాబాద్ ఇరు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్ సన్ రైజ్లో ఇద్దరు ఆటగాళ్ళు ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ కూడా T20లో అద్భుతంగా ఆడి కప్పు తీసుకురావడంలో చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. సో వీళ్ళందరినీ చూడడానికి, దాంతోపాటుగా పంత్కి సంబంధించినటువంటి లక్నో సూపర్ జైంట్స్ సారథి పంత్ ఇతర ఆటగాళ్ళని చూసేందుకు అభిమానులంతా కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో గత 1 గంట నుంచి కూడా టికెట్స్ ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేస్తున్నారు 1 గంట నుంచి. సో 3:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 3 గంటలకి టాస్, 3:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో ఒక మ్యాచ్ జరగడం, ఇంటర్నేషనల్ మ్యాచ్ లేకపోయినా సరే IPL గత ఏడాది జరగడం, తర్వాత మరొక ఇయర్ తర్వాత మరొక IPL మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చేస్తారు. సో మనతో పాటు కొంతమంది ఈ SRH ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీ పేరేంటి? శ్రీ శివసాయి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్. ఓకే. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్. ఏం నచ్చింది అభిషేక్ శర్మలో? అభిషేక్ బ్యాటింగ్ స్టైల్, ఆయన చేసే సెలబ్రేషన్ సూపర్. ఈ రోజు మీరు SRH ఏ విధంగా సపోర్ట్ చేయడానికి వచ్చారు? పక్కా ఓన్లీ SRH, ఓన్లీ 300 లోడింగ్. సో ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏ విధంగా ఆడుతున్నాడు? కెప్టెన్ సూపర్ ఆడతాడు ఈసారి. మాకు అందరికంటే క్లసిన్ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఆడొస్తాడు, కొడతాడు, కాటనం గుడికి అంతే 300 అంతే అన్న. సో అది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ డబుల్ బెడ్రూమ్. సో ఇప్పుడు మీరు సన్ రైజ్ హైదరాబాద్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? శర్మనే. రైట్. చాలా మంది కూడా ఈ అభిషేక్ శర్మ డాషింగ్ ఓపెనింగ్ చూడడానికి చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. సో ఆల్రెడీ ఇప్పటికి ఉప్పల్ స్టేడియంలో చాలా మంది కూడా అభిమానులందరూ చేరుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా 29,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. సో అందులో భాగంగానే మొత్తం 39,000 కెపాసిటీ ఈ స్టేడియంకి ఉంది. కాబట్టి టికెట్లు బుక్ అయిన దాని పరిస్థితి 29,000కు పైగా టికెట్లు బుక్ అయినట్టు మనకి సమాచారం. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో కొంత స్లోగా ఇక్కడ స్టేడియంకి అందరికీ వస్తున్నారు. సో ఇప్పటివరకు దాదాపు 31 degrees పైన ఇక్కడ టెంపరేచర్ నమోదవుతుంది. కాబట్టి సో ఈరోజు మ్యాచ్కి మధ్యాహ్నం మ్యాచ్ కావడం వల్ల కొంత స్లోగా స్టేడియానికి చేరుతున్నారు. కానీ ఫుల్గా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు, అంటే 3:30 లోపు దాదాపు స్టేడియం అంతా 29,000కు పైగా నిండిపోతుందని చెప్పేసి మనకి ప్రధాన. సో కొంతమంది లక్నోని కూడా సపోర్ట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చాను సార్. మీ ఫేవరెట్ ప్లేయర్? ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి నికోలస్ పూర్ అండ్ మిచెల్ మార్ష్ సార్. మా ఫేవరెట్ ప్లేయర్స్. చాలా ఈరోజు ఎక్స్పెషల్గా నేను మ్యాచ్కి వచ్చినట్టే నికోలస్ పూరన్ గురించి మ్యాచ్కి వచ్చినాను. అతను ఆడే విధానం కానివ్వండి, అది నాకు చాలా, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతనికి ఎప్పటి నుంచో నేను ఫ్యాన్. వెస్టిండీస్ ప్లేయర్ అయినా కూడా నాకు చాలా ఇష్టమైన ప్లేయర్. అతని గురించే స్పెషల్గా నేను 1800 పెట్టి టికెట్ తీసుకుని వచ్చిన, అతని గురించి వచ్చిన మ్యాచ్కి. సో నికోలస్ పూరన్ 6లు కొట్టడంలో చాలా ఒకసారి కొట్టినటువంటి 6 ఒక స్టేడియం గ్లాస్ కూడా పగిలి. అవునన్న, అది 100% అది ఈ రోజు కూడా కొడతాడన్న. రేంజ్ ఆఫ్ షాట్స్ చూడకే నేను వచ్చిన మ్యాచ్కి. నేను పోయినసారి కూడా వచ్చినాను, సంజీవ్ గోయంకతో కూర్చొని చూసిన మ్యాచ్. ఈ రోజు అవకాశం వస్తే మళ్ళీ కూడా పోతాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో అది చూశారు కదా, కేవలం హైదరాబాద్ ఫ్యాన్సే కాదు, చాలా మంది లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్గా ఒక SRHలో హైదరాబాద్కి సంబంధించిన మనకి అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు, మిగతా టీంలో లక్నోలో ఉన్నటువంటి మరికొంతమంది ప్లేయర్స్ కూడా ఫ్యాన్స్ ప్రత్యేకంగా వాళ్ళని చూసేందుకు కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ఈరోజు మంచి హై వోల్టేజ్ మ్యాచ్ మనం చూడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ సన్ రైజ్ హైదరాబాద్ అంటేనే హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మంచి హై స్కోర్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లాట్ పిచ్ కావడం, తర్వాత మంచి హిట్టర్స్ ఉండడం. ఒకవేళ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే దాదాపు 280, 270 వరకు స్కోర్ పోతుందని చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ డాషింగ్ ఓపెనింగ్ చూసేందుకు ఒకసేపు అభిషేక్ శర్మ అండ్ హెడ్ ని చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. Okay, waiting to see SRH to score above 300 today. Today we'll beat 300 and we'll set a new record with Lucknow Super Giants today at Hyderabad. Go SRH. మీరు చెప్పినట్టు ఆల్రెడీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. హైయెస్ట్ స్కోరింగ్ లో 4 స్కోర్లు వాళ్ళే ఉన్నాయి. Yes. ఇవాళ మళ్ళీ కొత్త రికార్డ్ సృష్టించబోతుంది అగైన్స్ లక్నో ఎట్ హైదరాబాద్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ టు సీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుండి బ్రో. సో మీరు ఏ విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తారు SRHని? మన హోమ్ టీమ్ SRHకి 100% సపోర్ట్ చేస్తాం. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? సో వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ ఏ విధంగా నచ్చుతుంది?
నా ఫేవరెట్ ప్లేయర్ అంటే ప్యాట్ కమిన్స్, ప్రజెంట్ లేడైనా. ఇప్పుడు అభిషేక్ శర్మని సపోర్ట్ చేయడానికి వచ్చాను. టీమ్ సపోర్ట్. మన గుడ్ న్యూస్ కూడా ఉంది. మన 2-3 రోజుల్లో ప్యాట్ కమింగ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ వస్తుంది. ఆల్రెడీ స్కానింగ్ కూడా అయిపోయింది. 17th రోజు వస్తానని చెప్పిండు. సో వెయిటింగ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. రైట్, చూస్తున్నాం కదా ఈరోజు ఒక మంచి హై వోల్టేజ్ మ్యాచ్, హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తామని ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంత వెయిట్ చేస్తారు. మరోవైపు లక్నోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. దీంతో పాటు ఫారినర్స్ కూడా కొంతమంది ఈ రోజు గతంలో కంటే కొంతమంది ఎక్కువ మంది ఫారినర్స్ వచ్చి వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. ఓటు యూ. అన్న ఏపీ నుండి